హాయ్ వెల్కమ్ టు యూ. ఈరోజు ఓన్లీ 5 minutesలో మనం బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాము. చాలా ఈజీ ప్రాసెస్. మనందరం కూడా ఏబీసీ జ్యూస్ అందరికీ తెలుసు. ఈరోజు మనం ఏబీసీ బిర్యానీ చేసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ. ఓన్లీ 5 minutes. ఫస్ట్ మనము 1 spoon ఆయిల్ అండ్ మీకు ఇష్టమైతే మీకు ఓకే, మీ హెల్త్కి ఓకే అంటే చాలా గుడ్ అండి. చాలా స్కిన్కి కూడా చాలా స్కిన్ని మనకు బ్రైట్ చేస్తుంది. మనకు చాలా అది యాక్టివ్నెస్ ఇస్తుంది అండ్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా. నేను నెయ్యి వేసాను, ఒక 1/2 spoon నెయ్యి. మీ ఇష్టం, ఇది మీకు నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే మీరు మొత్తం ఆయిల్ వేసుకుంటా అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇందులో కావాల్సినవి, ఇది చాలా హెల్దీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో కావాల్సినవి ఏంటంటే మనకు మెయిన్ స్టార్ ఫ్లవర్. దిస్ ఈజ్ స్టార్ ఫ్లవర్. స్టార్ ఫ్లవర్ని మనం జస్ట్ ఇలా చేసుకొని మనం విడివిడిగా తీసుకుందాం స్టార్ ఫ్లవర్ని. అండ్ అలాగే ఇది బ్లాక్ ఇలాచి. దీన్ని మనము మసాలా ఇలాచి అని కూడా అంటే ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మీకు అండ్ హెల్త్ కూడా. అలాగే ఇవి మీ అందరికీ తెలిసిందే లవంగాలు. అండ్ ఇది వచ్చి కస్తూరి మేతి, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే ఇది వచ్చి షాజీరా అండ్ బిర్యానీ ఆకు. చాలా మసాలాస్ కూడా చాలా తక్కువండి, చాలా మినిమల్గా తీసుకున్నాను. ఎందుకంటే ఇది మనము మన పిల్లలకి ఇది మనం తింటాం కాబట్టి దీనివల్ల మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు కాబట్టి. అండ్ టూ మీడియం సైజ్ పచ్చిమిర్చి అండ్ 1 small ఆనియన్ అండ్ బీన్స్. ఒక 2 beans అండి, స్మాల్ పీసెస్ కింద కట్ చేశాను. అలాగే టమాటో, ఒక హాఫ్ టమాటో. క్యారెట్, ఇది మనందరికీ చాలా హెల్తీ అండి, చాలా ఫైబర్ కూడా ఉంటుంది ఇందులో క్యారెట్. అండ్ యాక్చువల్గా మా పిల్లలు అయితే కనుక బీట్రూట్ పీసెస్ కింద కట్ చేస్తే ఆ ఫ్లేవర్ స్వీట్గా వస్తుంది. బట్ నేను ఇలాగా చేశాను. ఇదిగోండి, దీంతో నేను ఇలా స్మాల్గా చేశాను. సో ఇది మొత్తం యాడ్ ఇవ్వండి, వేసి అప్పుడు మనం చేద్దాం మిగిలిన ప్రాసెస్. ఓన్లీ 5 minutes. ఇది బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం మనకి త్వరగా ఫాస్ట్గా అయిపోవాలి అంటే కనుక జస్ట్ 1 spoon సాల్ట్. చాలా హెల్దీగా, టేస్టీ కూడా, హెల్దీ కూడా. మన పిల్లలు కూడా ఎమ్మీగా ఇష్టపడి తింటూ ఉంటారు దీన్ని. దీంట్లో మనం ఎక్కువ స్పైసెస్ తీసుకోలేదు కాబట్టి దీనివల్ల ఏమి మనకి హార్మ్ఫుల్ ఉండదు. అలాగే ఎటువంటి స్టమక్ అప్సెట్స్ ఏమి రావు. అలాగే సో హెల్దీ. ఓన్లీ మనం ఇందులోని వెజిటేబుల్స్ తీసుకున్నాము. బీన్స్ అండ్ క్యారెట్, బీట్రూట్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి. అలాగే స్పైసెస్ ఏం తీసుకున్నాము అంటే బ్లాక్ ఇలాచి అండ్ స్టార్ ఫ్లవర్ అండ్ షాజీరా, కస్తూరి మేతి, ఇది చాలా మంచిది హెల్త్కి, అలాగే టేస్ట్ కూడా. అండ్ 3 లవంగాలు. మీ దగ్గర ఉంటే స్మాల్ సైజ్ చెక్క కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. అండ్ 1 బిర్యానీ ఆకు తీసుకున్నానండి. ఇంకో బిర్యానీ ఆకు. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. అలాగే రైస్ కూడా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, బిర్యానీ రైస్ అయినా తీసుకోవచ్చు. బిర్యానీ రైస్ అయితే కనుక 1 glass రైస్కి 1.5 glass వాటర్. అలాగే నార్మల్ రైస్ అయితే కనుక 1 glass రైస్కి 2 glass వాటర్. అలాగే మనము ఇందులో మనము బీట్రూట్ కూడా మనం యాడ్ చేయాము. అలాగే మనం ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెము, ఇది మొత్తం బాయిల్ అయ్యాక మనం కొంచెం అది కూడా వేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇది మొత్తం కూడా వేగిపోయి. సో ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకున్నాము జస్ట్ 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఆ బిర్యానీ ఫ్లేవర్ మనకు రాదు, మళ్ళీ కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది. సో ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకున్నాము. అల్లం
అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర కూడా మనం వేసుకున్నాం కాబట్టి ఫైనల్గా ఇంకా నెక్స్ట్ రైస్. నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను అండ్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో మనం రైస్లో ఉన్న వాటర్ వేసుకుందాము. నేను ఇందులోనే వేసానండి, రైస్లోనే వాటర్ వేసాను. సో ఆ వాటర్ నేను వేసుకుంటున్నాను ఇప్పుడు ప్రెసెంట్. సో ఇది కొంచెం బాయిల్ అవ్వాలి, వాటర్ బాయిల్ అయ్యాక అప్పుడు మనం రైస్ వేద్దాం. సో ఎమ్మీగా టేస్టీగా అండ్ హెల్తీగా మనం ABC బిర్యానీ చేసుకున్నాం. సో ఇలా అండ్ రైస్ వాటర్ మనకి బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందులో రైస్ వేసేద్దాం. మనం ఇందులో రైస్ వేసుకున్నాం. మనము రైస్ వేసుకొని జస్ట్ ఒక 3 విజిల్స్ పెట్టుకుందామండి, త్వరగా అయిపోతుంది. చూసారా రైస్ ఇలా వాటర్లో వేస్తాను బాయిల్ అయ్యాక.